త్వరలోనే ఇండియా ఒక అతిపెద్ద టెక్నాలజీ హబ్ అవ్వబోతుంది. దీనికి కారణం మెటా స్టార్ట్ చేసిన ఒక భారీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరే మెటా ప్రాజెక్ట్ వాటర్‌వర్త్. నిజానికి ఇదొక అండర్ వాటర్ కేబుల్ ప్రాజెక్ట్. కేబుల్ ప్రాజెక్ట్ వల్ల ఇండియాకి ఏం లాభం అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. నిజానికి ఈ కేబుల్ ప్రాజెక్ట్ 4 మేజర్ ఓషన్స్‌ని, 5 మేజర్ కాంటినెంట్స్‌ని కనెక్ట్ చేసే ఒకే కేబుల్ వేయటానికి. సముద్రంలో దాదాపు 490 అండర్ వాటర్ కేబుల్స్ ఉన్నాయి. బట్ వీటిలో ఎక్కువ షార్ట్ కేబుల్సే. 2 ఓషన్స్‌లో ప్రయాణించే కేబుల్స్ చాలా తక్కువున్నాయి. ఇండియా విషయానికొస్తే ఇండియా నుండి డైరెక్ట్‌గా యూఎస్ దాకా కేబుల్స్ లేవు. సో, ఇండియా నుండి మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్‌కి డేటా వెళ్ళి అక్కడి నుండి యూఎస్‌కి వెళ్తుంది. సో, ఇలా చాలా స్టాప్స్ ఉండడం వల్ల డేటా ట్రాన్స్‌మిట్ అవ్వటానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. ఇప్పుడు మెటా వేయబోయే కేబుల్ ఒకేసారి ఇండియాని సౌత్ ఆఫ్రికాతో అలాగే యూఎస్‌తో కలుపుతుంది. ఈ కేబుల్ యూఎస్‌లోని ఈస్ట్ కోస్ట్ నుండి స్టార్ట్ అయ్యి బ్రెజిల్‌ని టచ్ చేసి, అటు నుండి సౌత్ ఆఫ్రికాని టచ్ చేసి, అటు నుండి ఇండియాని టచ్ చేసి, ఇండియా నుండి ఆస్ట్రేలియా మీదుగా యూఎస్ వెస్ట్ కోస్ట్‌కి చేరుతుంది. సో, ఈ సింగిల్ కేబుల్ మేజర్ ఓషన్స్‌ని, మేజర్ కాంటినెంట్స్‌ని టచ్ చేస్తుంది. ఈ గ్లోబల్ కేబుల్‌లో ఇండియా ఉండడం ఇండియాకి చాలా ప్లస్. ఎందుకంటే ఈ గ్లోబల్ కేబుల్ తక్కువ స్టాప్స్ ఉండటం వల్ల సెకండ్ కంటే చాలా తక్కువ టైంలోనే మన డేటాని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. ముఖ్యంగా కేబుల్ ఏఐకి సపోర్ట్ చేస్తుంది. సో, ఏఐ కంపెనీస్‌కి, ఏఐ బేస్డ్ కంపెనీస్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్. ఈ కేబుల్ యొక్క హై స్పీడ్ డేటా ట్రాన్స్‌మిట్ అలాగే ఏఐ పొటెన్షియల్ వల్ల ఈ కేబుల్ ఇండియాకి చాలా డిజిటల్ కంపెనీస్, టెక్ కంపెనీస్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ కేబుల్ వల్ల ఇండియాలో మరిన్ని ఏఐ టెక్ కంపెనీస్, డేటా సెంటర్స్ రాబోతున్నాయి. సో, ఇండియాకి ఈ కేబుల్ వల్ల మంచి ఆపర్చునిటీ ఉంది.